దేవుని యొక్క వాక్యంలో నుండి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. పద్నాలుగు 15 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆ మాట గమనించండి, ఎదుగుదుము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 3వ అధ్యాయము 18వ వచనం. 2వ పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. కొరింథీలకు రాయబడిన మొదటి పత్రిక అభివృద్ధి పొందుడి. ఆ మాట మనసులో పెట్టుకునండి. కొరింథీలకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిపి చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండడం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11-14 వచనాలు కలిసి చదువుకుందా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11-14 వచనాలు. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి సంఘముగా మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ప్రభువా, మా పట్ల మీరు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారు. మా ఆత్మీయ క్షేమాభివృద్ధి నిమిత్తమై మీరు మాకు సంఘం ఇచ్చారు, మీ వాక్యమునిచ్చారు, మీ యొక్క పరిశుద్ధాత్మను మాలో ఉంచారు. వీటిని మేము సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవటానికి, అన్ని విషయములలో క్రీస్తు వలె ఎదగటానికి మీరు మాకు సహాయం చేయండి. మా ప్రయారిటీసు, మా పర్స్పెక్టివ్సు
కరెక్ట్గా ఉండడానికి కృప చూపించండి. క్రైస్తవ జీవితాన్ని టైంపాస్ కోసమో తేలిగ్గా తీసుకొని యథాలాపంగా గడిచిపోవటానికో కాక ఇది జీవ మరణముల విషయము అనేటువంటి గమనికలోకి మమ్మల్ని తీసుకొని రండి. సహాయం చేయండి. అయోగ్యుడును, అపాత్రుడును, నిష్ప్రయోజకమైన దాసుడను మీ సిలువ చాట మరుగుపరచండి. మీ ఆత్మతో నింపి బలపరిచి వాడుకొనుమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రైస్తవ జీవితము అది ఎదుగు బొదుగు లేని జీవితము కాదు. క్రైస్తవ జీవితము ఎదుగుదల, అభివృద్ధి, పురోగతి ఉండాల్సినటువంటి జీవితం. మనం రక్షణ పొందాం, మారు మనసు పొందాం, దేవునికి స్తోత్రం. కానీ మనం అలానే ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. అది మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో గోల్ ఏంటి అంటే ఎఫెసీలకు రాయబడిన పత్రికలో చెప్పబడిన రీతిగా క్రీస్తు వలె ఉండటానికి అన్ని విషయములలో మనం ఎదగాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, దేంట్లో ఎదగాలి? వాళ్ళ హైట్లో ఎదగాలి, వారు మంచి బలం సంపాదించుకోవాలి, జ్ఞానంలో ఎదగాలి, సైకలాజికల్గా ఎదగాలి. ఎక్కడైనా లోపం ఉంటే అది చాలా గొప్ప బాధ, అది గొప్ప శ్రమ మన పిల్లలు ఎదగకపోతే, ఏ విషయంలో ఎదగకపోయినా. అదేవిధంగా క్రైస్తవ జీవితంలో పిల్లరా, నువ్వు నేను సరైన రీతిలో ఎదగాలనేది దేవుని యొక్క కోరిక. ఈ ఎదగటం అనేది దానికదే జరిగిపోదు. ఇప్పుడు రోడ్డు మీద ముళ్ళ కంపలు ఉంటాయి, వాటిని ఎవరు వేశారో తెలియదు, అయ్యలా ఎదుగుతున్నాయి, దానికి ఎవరు నీళ్లు పోయట్లేదు, దాన్ని ఎవరు కత్తిరించట్లేదు, కానీ దానికి అవి ఎదుగుతున్నాయి. ఇంకొన్ని చెట్లు ఉంటాయి పార్కులో, లేకపోతే ఇంకెక్కడో ఉంటాయి, లేకపోతే పంట తోటలలో చెట్లు ఉంటాయి, వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తుంటారు, వాటికి చుట్టూ తవ్వుతారు, ఎరువేస్తారు, దానికి ఏమన్నా పురుగులు వస్తే మందు కొడతారు. ఇప్పుడు క్రైస్తవ జీవితం దానికదే నడిచిపోయే జీవితం అయితే కాదు. ఇప్పుడు మన వయసు పెరుగుతూ ఉంటుంది, మనం ఏం చేసినా చేయకపోయినా వయసు అయితే పెరుగుతూ ఉంటుంది. దాన్ని మనం పెద్ద ఉత్సవం చేసుకుంటాం. సరే, చిన్నపిల్లలు చేసుకోవడంలో తప్పులేదు, కానీ పెద్దోళ్ళం మనం కూడా కొంతమంది చాలా గొప్పగా చేసుకుంటుంటారు. అది మనం ఏం చెయ్యకపోయినా పెరుగుతుంది, దాంట్లో ఏమీ మనం కొత్తగా చేసేదేం లేదు. కానీ క్రైస్తవ జీవితం దానంతట అదే ఎదిగిపోయే జీవితం కాదు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? క్రైస్తవ జీవితంలో ఎదుగుదలకు మనం ప్రయాసపడాలి. అందుకోసం క్రైస్తవ జీవితాన్ని యేసు ప్రభువారు ఇరుకు మార్గముతో పోల్చాడు. ద్వారము ఇరుకు, దారి సంకుచితము. ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి అన్నాడు. దీనికి కాంట్రాస్ట్ ఏంటి? విశాలమైనటువంటి దారి, వాళ్ళకేమీ ఇబ్బందులు లేవు, రెస్ట్రిక్షన్స్ లేవు. చాలాసార్లు మనకేం కావాలంటే రెస్ట్రిక్షన్స్ లేని లైఫ్ కావాలి. కాలేజీలో పిల్లలు ఉంటారు, దే డోంట్ వాంట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. కానీ రెస్ట్రిక్షన్స్ లేకపోతే అది చాలా ప్రమాదభరితం. కానీ క్రైస్తవ జీవితం కూడా మనం ఎలా పడితే అలా జీవించేటువంటి జీవితం కాదు. మన మనసుకు ఏది నచ్చితే, మనం ఏం చేయాలనుకుంటే అది చేసేది క్రైస్తవ జీవితం కాదు. మనం నడిచేది ఇరుకు ద్వారం, ఇది ప్రయాసం, ఇది సిలువ మోసేటువంటి జీవితం. నన్ను వెంబడింప గోరువాడు తన సిలువనెత్తుకొని, ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. పోయిన వారం చూస్తూ వచ్చాం, నాకటి మీద చేయి తట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. నాకంటే ఎక్కువగా తన తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలనైనను, అక్క చెల్లెండ్రనైనను, అన్నదమ్ములనైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇంకో చోట అన్నాడు, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే నాకు పాత్రుడు కాడు. పిల్లరా, క్రైస్తవ జీవితంలో మనం ప్రవేశించటం ఉచితమే, దేవుని కృపచేత మనం రక్షించబడ్డాం. కానీ ఇంత గొప్ప ఐశ్వర్యము దేవుడు నీకు నాకు ఇచ్చిన తర్వాత, అంతకుముందు ఎలా చీకు చింత లేకుండా ఉన్నానో, అంతకుముందు ఎలా దేవుని పట్ల బాధ్యత లేకుండా ఉన్నానో, ఇంత గొప్ప రక్షణ పొందిన తర్వాత కూడా నేను అలానే ఉంటాను, నాకేం బాధ్యత లేదు, నాకేం పట్టింపు లేదు, జరిగిపోతుందిలే అనుకుంటే మనం ఎంత అవివేకులు. వెన్ గాడ్ హ్యాస్ ఎంట్రస్టెడ్ సో మచ్
with us. If we are not good stewards, దేవుడు మనకిచ్చిన వాటిలో గృహ నిర్వాహకులం మన సమయం విషయంలో, మన ధనం విషయంలో, మన యొక్క పనుల విషయంలో, మన బాధ్యత విషయంలో మనం గృహ నిర్వాహకులం. మనం సొంతదారులం కాదు, గృహ నిర్వాహకులం. ఇది మనం గుర్తెరగాలి. కనుక క్రైస్తవ జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన ప్రాథమిక సూత్రాలు నేను మీతో పంచుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ వాక్యం చెప్పటం గొప్ప సవాల్ ఏంటంటే, ఈ సంవత్సరం ఉన్నవాళ్ళు పోయిన సంవత్సరం లేరు, వచ్చే సంవత్సరం ఇంకొంతమంది కొత్త వాళ్ళు వస్తారు. ఇలా ప్రతి సంవత్సరం యాడ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మేము కాలేజీలో పాఠాలు చెప్తూ ఉంటాం, ఫస్ట్ చాప్టర్ చెప్తాం. ఎవరైనా లాస్ట్ చాప్టర్ వచ్చారనుకోండి, ఫస్ట్ చాప్టర్ అర్థమవుతుందా? అర్థం కాదు. బైబిల్లో కూడా కొన్ని ఫండమెంటల్ థింగ్స్ అనేవి ప్రతిసారి జరగాలి. సో ఎసెన్షియల్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, దేవుని చిత్తమైతే ఒక 5 వారాలు దీని మీద, ఆర్ ఫౌండేషన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం యొక్క పునాదులు అనేటువంటి శీర్షికన నేను మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. సరే, మనం బుక్ స్టడీలోకి వెళ్తున్నాం, బైబిల్ స్టడీలో చేస్తున్నాం, పుస్తకాలు ఎక్స్పోజిషన్ చేస్తున్నాం, మంచిదే. కానీ అవన్నీ అర్థం కావాలి అంటే ముందు పునాది అనేది సరిగా ఉండాలి. ఈ పునాది అనేది సరిగా లేకపోతే మిగతావన్నీ కూడా ఏమంటాం, ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటాయి. కనుక క్రైస్తవ జీవితానికి పునాదులు అని చెప్పి కొంత ఆలోచించినప్పుడు చాలా ఉండొచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉండొచ్చు. నేను ధ్యానం చేసి ఆలోచించి క్రైస్తవ జీవితానికి అవసరమైన 5 పునాది సత్యాలు, ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా మనం చూద్దాం. బట్ అత్యంత ప్రాముఖ్యమైన 5 సత్యాలు ఏంటి అంటే, మొట్టమొదటిది దేవుని వాక్యము. దేవుని వాక్యము లేకుండా క్రైస్తవ జీవితం లేదు. బైబిల్ లేకుండా క్రైస్తవ జీవితం లేదు. మొట్టమొదటిది దేవుని వాక్యం, గాడ్స్ వర్డ్. రెండవది ప్రార్థన, ప్రభుతో సమయం గడపటం, దేవునితో సంబంధమును నెలకొల్పుకోవటం, ఈ సంబంధము లోతుగా దినదినము బలపడటం. కొంతమంది క్రైస్తవ జీవితంలో సంవత్సరాలు ఉంటారు, కానీ ప్రభుతో సంబంధంలో ఎక్కడా పెద్ద పురోగతి కనిపించదు. అబ్రహాము జీవితాన్ని చూస్తే ఆయన సంబంధం ఎలా బలపడింది అంటే, తన కుమారుణ్ణి అర్పించమన్నా కూడా ఎటువంటి అనుమానం లేకుండా, ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి పడాయింపు లేకుండా వెళ్ళి బలిపీఠం మీద తన కుమారుణ్ణి పెట్టేశాడు. ఎందుకు? దేవునితో ఉన్న సంబంధం, ప్రార్థన ద్వారా. మొట్టమొదటిది దేవుని వాక్యము, రెండవది ప్రార్థన, మూడవది సంఘము, సహవాసము. క్రైస్తవ జీవితం సంఘ జీవితం. సంఘము లేకుండా ఏ క్రైస్తవుడు ఎదగలి. ఎంత పెద్ద ప్రీచర్ అయినా, ఎంత పెద్ద దైవజ, కొంతమంది అంటుంటారు మాకేం ఒక సంఘం అని లేదండి, అన్ని సంఘాలు మనయే అంటారు. పిల్లరా, స్థానిక సంఘము శరీరముతో పోల్చబడింది. ఈ చెయ్యి ఏ శరీరంది అంటే ఈ శరీరంది. నేను అన్ని శరీరాలకు చెయ్యనే అంటే అట్లా కుదరదు. యూనివర్సల్ చర్చ్ ఉంది, సార్వత్రిక సంఘం ఉంది, అది కనపడదు. కానీ సంఘము అనేది లేకుండా, ఒక స్థానిక సంఘానికి కట్టుబడి ఉండకుండా, స్థానిక సంఘ నాయకత్వానికి లోబడి సంఘములో తన బాధ్యత ఏంటో ఎరిగి సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం దోహదపడకుండా క్రైస్తవ జీవితంలో మనం ఎదగటం అనేది చాలా కష్టమైనటువంటి సంగతి. సంఘము లేని క్రైస్తవుడే కాదు. నేను ఇంట్లో కూర్చుంటాను, బైబిల్ చదువుకుంటాను, టీవీలో వాక్యం వస్తుంది చూస్తాను, ప్రార్థన చేసుకుంటాను అంటే అది క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం సంఘ జీవితం. ఎందుకు? క్రీస్తు ప్రభువారు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. దిస్ షుడ్ బి ద టాప్ ప్రయారిటీ. సంఘం అనేది అంటే ఎంత ప్రయారిటీ అంటే, సపోజ్ మనం వేరే చోటికి మూవ్ అవుతున్నాం అనుకోండి, చాలామంది ఏం ఆలోచిస్తారు, అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయా,
అక్కడ స్కూల్స్ ఉన్నాయా, అక్కడ మంచి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా? కానీ మనమేం ఆలోచించాలి తెలుసా? మంచి సంఘము, ఆత్మీయంగా ఎదిగే సంఘం ఉందా అక్కడ? అది అసలు ఈ గడిదలు లోపించేసాం. ఎక్కడ చర్చ్ ఉంది, ఏదో ఒక చర్చ్ ఉంది, ఏదో ఒక చర్చ్కి వెళ్ళిపోదాం. సరే, లేనప్పుడు మనం ఏం చేయగలిగింది లేదు. బట్ ఆ ఆలోచన అనేది మనలో ఉండాలి. ఒక చోటి మూవ్ అవుతున్నామంటే, లేకపోతే ఎక్కడ వెళ్తున్నామంటే అక్కడ ఎటువంటి ఆరోగ్యకరమైన సంఘం ఉందా? నా ఆత్మీయ ఎందుకు నా భౌతికమైన జీవితం కంటే, నా ఆర్థికపరమైన జీవితం కంటే జీతం తక్కువైనా నేను మంచి సంఘంలో ఉంటే ఆత్మీయంగా ఎదుగుతాను, ఒకనాడు పరలోకంలో దేవునితో ఉంటాను. దట్ షుడ్ బీ ద కన్సర్న్ అండ్ ద క్రైటీరియా. లేదంటారా, వెళ్ళి సంఘాన్ని స్థాపించాలి, అక్కడ ఆభరణంతోనైనా పోవాలి. మూడవది సంఘం. ఇది వచ్చే ఒక్కొక్క వారం ఒక్కటి మనం ధ్యానం చేద్దాం. 3 చెప్పాను. దేవుని వాక్యము, రెండవది ప్రార్థన, మూడవది సంఘము, నాలుగవది సువార్త ప్రకటించడం. ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత, ప్రతి క్రైస్తవునికి దేవుడు పెట్టిన బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించటం. నేటి దినాల్లో మన నోరులు మూతబడ్డాయి. నేటి దినాల్లో మనం డిగ్నిఫైడ్ అయిపోయాం. ఎందుకు? సువార్త చెప్తే అవతలలో ఏమని అనుకుంటారేమో. సిలువను గురించిన వార్త ఈ లోకానికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. మనం ఎంత డిగ్నిఫైడ్ అయిపోయామంటే, అమ్మో యేసు ప్రభు గురించి మనం మాట్లాడితే వాళ్ళను తక్కువ అంచనా వేస్తారేమో, నన్ను వీళ్ళకి అసలు మేనర్స్ లేదనుకుంటారేమో. వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ దీస్ పీపుల్. పౌలు, పేతురు అంటారు, పేతురు, యోహాన్ అంటారు, దేవుని మాట వినవలనా, మీ మాట వినవలన. నాలుగవది ప్రతి క్రైస్తవుడు, ఇది పాస్టర్లు మాత్రమే చేసేది కాదు, లేకపోతే మైక్ పట్టుకొని వెళ్ళి మాత్రమే చేసేది కాదు. ప్రతి విశ్వాసి. నేటి దినాల్లో ఒక మాట వింటున్నాం, మీరు సువార్త ప్రకటించట్లేదు కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి, మేము సువార్త ప్రకటిస్తాం. సువార్త దానం అనే కొత్త పదం వాడుతున్నారు. సువార్త దానం చేయమని బైబిల్లో లేదు, సువార్త ప్రకటించమని ఉంది. మేం ప్రకటిస్తాం, మీరు మాకు డబ్బులు ఇవ్వండి అనేది రాంగ్ థింగ్. ప్రతి క్రైస్తవుడు సువార్త విట్నెస్. మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై. మన క్రైస్తవులు మన ఇంటి పక్కలో కూడా తెలియకపోతే, మనం క్రైస్తవులము అని మనకు ఎవరు దాన్ని కాపాడుకుంటున్నారు. నాలుగవది సువార్త సాక్ష్యం ఇవ్వడం. ఐదవది, అంటే చాలా ఉండొచ్చు, బట్ ఐదవ సత్యం, ఫండమెంటల్ థింగ్ ఏంటంటే పరిశుద్ధమైనటువంటి జీవితం, నిందారహితమైనటువంటి జీవితం. పిల్లరా, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు పతనాలు ఉంటాయి, తప్పుపాట్లు ఉంటాయి, నేను కాదనట్లేదు. 100% తప్పు లేకుండా జీవించడం అసాధ్యం. కానీ అదే సమయంలో నిందారహితమైనటువంటి జీవితం, పరిశుద్ధతను కాపాడుకోవటం, సాక్ష్యమును కాపాడుకోవటం, వ్యక్తిగతంగా పరిశుద్ధతను కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. 5 విషయాలు. ఒక యాక్రోనిమ్ కోసం వెతుకుతూ ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికని గ్రాస్ప్ అని గుర్తుపెట్టుకోండి. GRASP. G అంటే గాడ్స్ వర్డ్, గాడ్స్ వర్డ్. సెకండ్లీ R, రిలేషన్షిప్ ఇన్ ప్రేయర్, ప్రార్థన ద్వారా దేవునితో సంబంధం. A, అసెంబ్లింగ్ ఇన్ ఫెలోషిప్ ఆర్ చర్చ్, సంఘముగా కూడుకోవటం, సంఘంలో సభ్యులుగా ఉండడం. అసెంబ్లింగ్ యాజ్ ఎ చర్చ్, సంఘముగా కూడుకోవటం. నాలుగవది షేరింగ్ ద గాస్పల్, సువార్తను పంచుకోవటం. ఐదవది పర్సనల్ ప్యూరిటీ, వ్యక్తిగతమైన పరిశుద్ధతను కాపాడుకోవటం. పిల్లరా, క్రైస్తవ జీవితం పట్ల నువ్వు నేను అలక్ష్యంగా ఉండడానికి లేదు. ఎట్లయినా సరే పౌలు గారు అంటాడు, ఏ విధము చేతనైనను పునరుత్థానములో పాలు పొందవలనని సమస్తమును నష్టముగా పెంటగా
చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక ఎన్నో వచనమన్నా? 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఈజ్ నాట్ ఎ ఫూల్. ఆయన తెలివిలేనోడు కాదు. వ్యక్తిగతమైన ఆస్తులు సంపాదించుకోకుండా, వ్యక్తిగతమైన సామ్రాజ్యాలు నిర్మించుకోకుండా, దేవుని సేవలో వ్యయమై కరిగిపోయి తృణీకరించబడి జైలు పాలై, ఆయన గోల్ ఏంటంటే ఎట్లయినా సరే ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఏవేవి లాభకరములో, ఆ పైన మాట అంటాడు చూస్తారా, 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొనుచుంటిని. ఏవేవి లాభకరములో, నిజమే లోకంలో కొన్ని లాభకరములు కదా. ఒకవేళ మనం పని చేసుకునే వాళ్ళమైతే ఆదివారం పనికి వెళ్తే డబ్బులు వస్తాయి. ఇక్కడికి వెళ్తే పౌలు గారు అంటాడు ఏవేవి లోకములో లాభకరమో. ఎందుకు పౌలు గారు అంటే, నా ప్రభువును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నాకు కావాలి. పిల్లరా, ఒకసారి మనం బలలోకి వెళ్ళే ముందు, వాట్ ఈస్ ద కమిట్మెంట్ వీ హ్యావ్ టువర్డ్స్ క్రిస్టియన్ లైఫ్? చాలాసార్లు నువ్వు నేను కూడా చెప్తున్నా, నేనేమి దీనికి ఎక్సెప్షన్ నేను అనుకోవట్లేదు. చాలాసార్లు వీఆర్ వెరీ క్యాజువల్, నడిచిపోతుందిలే. ఇప్పుడు కొంతమంది అథ్లెట్స్ ఉంటారు కదా, బైబిల్లో కూడా ఉంది, ఏం రాయబడింది? పరుగు పందెములో పాల్గొను ప్రతి వాడు అన్ని విషయములలో మితముగా ఉండును. అథ్లెట్స్ చూడండి, వాళ్ళు ఐస్ క్రీమ్స్ తినరు, వాళ్ళు బిర్యానీలు తినరు, వాళ్ళు చాలా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు. పొద్దున రోజుకి ఇన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు, మొబైల్ ఫోన్స్ పక్కన పెడతారు. టోర్నమెంట్లు ఉన్నప్పుడు వాళ్ళు చాలా కఠోరమైనటువంటి శ్రమ గుండా వెళ్తారు. ఏది పడితే అది తినరు. క్రైస్తవ జీవితం కూడా పోరాట జీవితం. ఎందుకు? మన శత్రువు అయిన సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగులాడుచూ ఉంటాడు. మనమేం చాలాసార్లు రిలాక్స్ అయిపోతున్నాం. అంటే క్రైస్తవ జీవితంలో సంతోషం లేదా అంటానికి లేదు, కానీ క్రైస్తవ జీవితమే పోరాట జీవితం. దావీదు రిలాక్స్ అయ్యాడు. ఆ రిలాక్స్ ఎక్కడికి దారి తీస్తుందో మీకు తెలుసు కదా. ఇక్కడ క్రైస్తవ జీవితంలో రిలాక్స్ కావడం పెద్ద ఏం సాధించామని రిలాక్స్ కావడానికి, ఏం చేశామని మనం పెద్ద రిలాక్స్ కావడానికి. రండి, మొట్టమొదటిగా దేవుని వాక్యము గురించి మనం అన్ని విషయాలు ఇప్పుడు చూడలేమేమో, కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము. పిల్లరా, క్రైస్తవ జీవితానికి మూలం ఏంటి అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము అనుగ్రహించువాడనియు నమ్మవలెను గదా. ఈ బైబిల్ ఎందుకు రాయబడింది అంటే మనము దేవుని నమ్మాలి. యోహాను భక్తుడు అంటాడు కదా, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఈ సంగతులు మీకు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, నాట్ ఓన్లీ జాన్స్ గాస్పల్ బట్ ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ టు ఇంప్రూవ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి ఆయువు పట్టేంటంటే దేవుని యొక్క వాక్యము. ఇంకా మాటలు చెప్పాలంటే, ఎప్పుడు మనం విశ్వాసం ఉంచగలుగుతామంటే ఎంతగా దేవుణ్ణి ఎరుగుతామో, దేవుడికి తెలుస్తుందో. ఉదాహరణకి ఇప్పుడు ఎవరో రోడ్డు మీద ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి ఈ ట్యాబ్లెట్ వేసుకో అన్నాడు. వేసుకుంటావా? ముక్కు ముఖం తెలియదు. అదే మీ ఫ్యామిలీ డాక్టర్ లేకపోతే నీకు తెలిసిన వ్యక్తి ఇది వేసుకో అంటే పేరు చదవకుండా
మనకు చదువు వచ్చినా మనం చదవం. 2-3 ఎన్నిసార్లు వేసుకోవాలంటే 3 సార్లు, 3 సార్లు వేసేసుకుంటాం. ఆ పేరేంటి, మెడిసిన్ ఏంటి, దాని కంపోజిషన్ ఏంటి, ఎందుకు ఆ వ్యక్తి తెలుసు, మనకి ఆ వ్యక్తి తెలుసు. దేవుని యందు విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే దేవుణ్ణి ఎరగటం. పౌలు గారు అన్నాడు కదా, క్రీస్తు యేసును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము. జ్ఞానం అంటే ఏదో థియరిటికల్ నాలెడ్జ్ కాదు, ఎరగటం. ఆ ఎరగటానికి ఉన్న ఏకైక మార్గం దేవుని యొక్క వాక్యం. దేవుణ్ణి ఎరగటానికి సృష్టిని చూస్తే దేవుడు కొంత అర్థమవుతాడు. జనరల్ రెవల్యూషన్ అంటారు. సముద్రాన్ని చూసినప్పుడు, భూమిని చూసినప్పుడు, ఆకాశ నక్షత్రాలు చూసినప్పుడు, సూర్యచంద్రులు చూసినప్పుడు, మన శరీరాన్ని మనం చూసుకున్నప్పుడు దేవుడెంత జ్ఞానవంతులో, దేవుడెంత శక్తిమంతులో, దేవుడెంత ప్రిసైజ్. రోజుకి 24 గంటలే. సూర్యునికి చంద్రుడికున్న దూరం కొంచెం తగ్గిన భూమి గడ్డగట్టేస్తుంది. కొంచెం తగ్గిన భూమి సూర్యుని వేడితో కాలిపోతుంది. కొంచెం దూరం పెరిగినా గడ్డగట్టిపోద్ది. ఇవి మనకు అర్థమవుతాయి. కానీ దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క మనస్తత్వం, దేవుని యొక్క మనస్సు ఎరగాలి అంటే ఇది తప్ప వేరే మార్గము లేదు. కొంతమంది అనుకుంటున్నారు కళల ద్వారా ఎరగొచ్చు అనుకుంటున్నారు, కొంతమంది దర్శనముల ద్వారా ఎరగొచ్చు అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏం చూస్తున్నారు తెలుసా, ఇతర మత గ్రంథాల్లో ఏముంది చూస్తున్నారు, వేదాల్లో ఏముంది, అక్కడేముంది, ఇక్కడేముంది, అక్కడ ఎందుకుంటుంది. ఇది దేవుని వాక్యం అయితే దిస్ ఇస్ సఫిషియంట్, ఇది సరిపోతుంది. దీని లక్షణాలు కొన్ని ఉన్నాయి, మన తర్వాత మనం ఆలోచిద్దాం. ఈ దేవుని వాక్యము దేవునిని బయలుపరుస్తుంది. నీకు నాకు దేవుడు తెలియాలి అంటే ఈ దేవుని వాక్యమును చదవాలి. పిల్లరా, ఈ వాక్యము ఎంత దీన్ని మనం ప్రేమిస్తాము. నీ వాక్యమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అంటాడు కీర్తనాకారుడు. 119వ కీర్తన చదివితే ఉన్న 176 వచనాల్లో ఒక 4 వచనాలు తప్ప, 4-5 వచనాలు తప్ప మిగతా ప్రతి వచనంలో వాక్యము గురించి మాట్లాడతాడు. శాసనములు అంటాడు, కట్టడలు అంటాడు, ఆజ్ఞలు అంటాడు, న్యాయ విధులు అంటాడు, నీ వాక్యము అంటాడు, నీ మాటలు అంటాడు. దేవుని యొక్క వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో మనం గ్రహించాలి పిల్లలు. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, కొంతమంది పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, లేకపోతే స్కిట్స్, లేకపోతే ఇంకా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మంచిదే, కానీ వాటికంటే ప్రాముఖ్యం. కొన్ని చోట్ల ఏడన్నా మీటింగ్ పిలుస్తారు, వెళ్తాం, మొత్తం అయిపోయి ఇక భోజనానికి 10 నిమిషాల ముందు వాక్యం చెప్పమంటారు. అన్నిటికీ టైం ఉంటుంది, కేక్ కటింగ్కి అన్నిటికీ టైం ఉంటుంది. లాస్ట్లో అన్న కొంచెం తొందరగా ముగించండి అన్న అంటే దాని ప్రాముఖ్యత లేదు అక్కడ. పిల్లరా, నీ నా జీవితంలో దేవుని వాక్యం, ఈ వాక్యమును ప్రేమించటం పిల్లరా, ఇది ఫండమెంటల్ థింగ్. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతిరోజు దేవుని వాక్యం చదవకుండా మనం విశ్వాసులము, క్రైస్తవులము అని చెప్పుకోవటం వ్యర్థం. ఇక్కడ కూర్చున్న నువ్వు నేను ఒకవేళ రోజు దేవుని వాక్యం చదవటానికి రోజు కనీసం ఒక 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు, కనీసం 1 అధ్యాయం చదవడానికి టైం లేకపోతే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోకు. దెర్ ఇస్ సంథింగ్ సీరియస్ ప్రాబ్లం విత్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మన పిల్లలు పాలు తాగకపోతే, మన పిల్లలు అన్నం తినకపోతే ఏం చేస్తాం? వెంటనే పరిగెత్తిపోతాం డాక్టర్ గారి దగ్గరికి. ఏమని? అయ్యా మావాడు అన్నం తినట్లే, ఏమవుతుందో. దేవుని వాక్యం గురించిన ఆకలి నీకు నాకు లేకపోతే దెర్ ఇస్ సంథింగ్ సీరియస్ ప్రాబ్లం విత్ అవర్ క్రిస్టియన్ లైఫ్. ఒకటేంటంటే వాక్యము కంటే నీకు ఆశ కలిగించేది ఇంకేదో ఉంది, వాక్యము కంటే నీకు తృప్తినిచ్చేది ఏదో ఉంది. నువ్వు ఆల్రెడీ నువ్వు వేరే దాంతో నింపుకుంటున్నావు. దేవుని వాక్యమును గురించిన ఆకలే మన క్రైస్తవ జీవితం యొక్క ఆరోగ్యానికి సూచన. మన క్రైస్తవ జీవితం బాగుందా, తొట్టుపాటులో ఉన్నామా, బ్యాక్ స్లైడ్ అయిపోయామా, పడిపోయామా అనే దానికి సూచన ఏంటి తెలుసా? దేవుని వాక్యం అంటే నీలో ఆకలి, ఆశ లేదు అంటే ఆత్మీయంగా ఎక్కడో
బ్యాక్ డ్రివెన్ అయిపోయావు. వాక్యము గురించి నేనేదో చాలా పాయింట్లు రాసుకున్నాను, కానీ అవి తర్వాత చెప్తాను. వాక్యం అనేది ఎంత నేటి దినాల్లో మనకు అర్థం కావట్లేదు. ఎందుకు తెలుసా? మనకు విరివిగా అందుబాటులో ఉంది, మన భాషలో అందుబాటులో ఉంది, మన చేతిలో పట్టుకోవడానికి అందుబాటులో ఉంది, మొబైల్ ఫోన్లో ఉంది, కంప్యూటర్లో ఉంది, ల్యాప్టాప్లో ఉంది. మనకు అర్థం కావట్లేదు దీని యొక్క ప్రాశస్త్యత. మీకు గుర్తుందో లేదో, స్వామన్ ఒకసారి మీటింగ్లో చెప్పారు ఒక దైవజనుడు గురించి. రిచర్డ్ వర్మ్బ్రాండ్ అని చెప్పి రొమేనియన్ పాస్టర్ గారు. ఆయన దేవుని వాక్యమును బోధిస్తున్న కారణం చేత ఆయనను జైల్లో వేశారు. రిచర్డ్ వర్మ్బ్రాండ్ టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ఆర్గనైజేషన్ని ఆయన స్థాపించాడు. ఈ రిచర్డ్ వర్మ్బ్రాండ్ గారు ఆయన జైల్లో వేశారు. అది కమ్యూనిస్ట్ దేశం. బైబిల్ తీసిపోతే ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎక్కడెక్కడెక్కడో లోపల పేజీలు, బైబిల్ పేజీలు దాచిపెట్టుకునేవారు. ఆ బైబిల్ ఎక్కడైనా దొరికితే సైనికులు చించేసేవాళ్ళు, వీళ్ళని బాగా బాధించేవారు. ఇంకా ఆలోచించడానికే భయమేసే సంగతి ఏంటంటే, కొంచెం అనిపించే సంగతి ఏంటంటే, ఈ సైనికులు వారు టాయిలెట్కి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు దొరకవు, పెద్దగా చలి దేశం గనక ఈ బైబిల్లో ఉన్న పేజీలతోటి క్లీన్ చేసుకునేవాళ్ళు. అవి దొరికితే అవన్నీ ఏరుకొని వచ్చి కడుక్కొని బైబిల్ చదువుకొని అక్కడెక్కడ రాసుకొని, మళ్ళీ ఈ పేపర్లు దొరికితే ఎక్కడ సైనికులు పట్టుకొని చించేస్తారు అని వాటిని మంచిగా మడత పెట్టి నోట్లో పెట్టుకొని దాచిపెట్టుకునేవారు. నేను చెప్పేది కథ కాదు, మనం సిగ్గుతో తల వంచుకోవాలి. అంటే దేవుని వాక్యం యొక్క విలువ ఎంత అంటే వారికి వేరే మాటలు లేవు. ఖైదీలు కూర్చున్నప్పుడు, విశ్వాసులు వాళ్ళ ఖైదీలు చాలామంది, వారు కూర్చున్నప్పుడు వాక్యాన్ని నువ్వేం చదువుకున్నావు, నీకేం గుర్తొచ్చింది మాట్లాడుకొని ఒకరినొకరు ఆదరించుకునేవారు. జాన్ బనియన్ అనేటువంటి ఆయన మీరు ఎరుగుదురు. ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు, పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణం అనేటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాశాడు. బైబిల్ తర్వాత ఎక్కువ ప్రాచుర్యం పొందినటువంటి గ్రంథం ఆ గ్రంథం. ఆయన 1628 నుండి 1688 వరకు జీవించాడు. ఆయన దేవుని వాక్యాన్ని బాగా చదివి బోధిస్తుంటే అనేక మంది ప్రభు దగ్గరకు వస్తున్నారు. కానీ ఆయన లైసెన్స్ లేకుండా, అంటే చర్చ్ పర్మిషన్ లేకుండా బోధిస్తున్నాడని 12 సంవత్సరాలు ఆయన జైల్లో పెట్టారు. ఆయనకేం చెప్పారంటే, నువ్వు బైబిల్ చదవకుండా బోధించకుండా ఉంటే నేను వదిలిపెడతామని చెప్పారు. కానీ ఆయన బైబిల్ చదవడం మానలేదు. ఆ జైల్లో ఉండి రాసిన పుస్తకమే పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. ఆయన అంటాడు, నా శ్రమలకు మందు, బామ్ టు హిస్ సోల్. ఆయన శ్రమలలో మందు ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఆయన విశ్వాసులకు ఏం చెప్పాడంటే, ప్రార్థించండి, చదవండి, చదవండి, ప్రార్థించండి. ఈ జాన్ బనియన్ గారి గురించి ప్రసంగ చక్రవర్తి అని పేరుగాంచిన చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఈ జాన్ బనియన్ గారిని ఎక్కడన్నా కూర్చోండి మీరు, దేవుని వాక్యం బయటకు వస్తుంది. ప్రిక్ హిమ్ ఎనీవేర్, హిస్ బ్లడ్ ఇస్ బిబ్లైన్, ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద బైబిల్ ఫ్లోస్ ఫ్రమ్ హిమ్. He cannot speak without quoting a text, for his very soul is full of the word of God. ఏమన్నాడు? మీరు ఎక్కడ కూర్చున్నా వాక్యం బయటకు వస్తుంది. ఎందుకు తెలుసా? ఆయన రక్తము బైబిల్మయమైపోయింది. బైబిల్ యొక్క సారము ఆయనలో ప్రవహిస్తుంది. ఆయన మాట్లాడితే వాక్యము రాకుండా మాట్లాడలేడు. కారణం ఏంటంటే తన ఆత్మ దేవుని యొక్క వాక్యం చేత నింపుకున్నాడు. యేసు ప్రభు చెప్తాడు, హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును. మనం ఏం మాట్లాడుతున్నాం? లోక రాజకీయాలు మాట్లాడుతున్నాం, ఇంకేదో సంగతులు మాట్లాడుతున్నాం, లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు బాలేరు, వాళ్ళు బాలేరు. కానీ పిల్లల దేవుని వాక్యము చేత మనల్ని మనం నింపుకున్నప్పుడు మన నోట్లోంచి దేవుని యొక్క వాక్యం వస్తుంది. హృదయముతో దేనితో నింపుకుంటే ఆ మాటలు బయటకు వస్తాయి.
కనుక ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం ప్రేమిస్తున్నామా? దేవుని యొక్క వాక్యం మనకి విలువైనదిగా ఎంచబడుతుందా? 119 కీర్తనలు అంటాడు, వేలాది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన వాక్యము ఎంతో విలువైనది. నిజంగా అంత విలువైనదేనా నీ జీవితంలో, నా జీవితంలో? మనం దాని కొరకు క్రయం చెల్లిస్తున్నామా? ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నాం, రైట్? ఆరోగ్యం కోసం మందులు ఖర్చు పెడుతున్నాం. కొంతమంది వెయిట్ తగ్గడానికి కూడా ఖర్చు పెడుతుంటారు, మంచిదే. ఆరోగ్యపరంగా ఉండడం మంచిదే. లేకపోతే ఇంకొంతమంది ఇంకా దానికి ఖర్చు పెడతా ఉంటారు. దీని కొరకు అంటే నేను డబ్బుల గురించి మాట్లాడట్లా, ఎంత ఎనర్జీ దేవుని వాక్యం కొరకు మనం ఖర్చు పెడుతున్నాం. అసలు మనకు ఆ కాన్సెప్ట్ ఉందా? దేవుని వాక్యమును నేను నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని సరే నేర్చుకోవడం ముందు చదవాలి. మనం ఫౌండేషన్ దగ్గర ఉందాం, నేర్చుకోవాలి, దానిలో సత్యాలు తెలుసుకోవాలి. పక్కన ముందు ఎక్కడ మనం అంటే ఈవెన్ నేను కూడా ఎక్కడ మనం చదవడానికి టైం దొరకట్లా. వీఆర్ సో బిజీ. మనం ఈ ఆధునిక యుగం ఒక 20 సంవత్సరాల క్రితం ఫోన్లు లేవు, టీవీలు లేవు. ఒక 30 సంవత్సరాల క్రితం ఓన్లీ రేడియోలు ఉండేవి, అది కూడా ఎక్కడో కొద్దిమంది జీవితాల్లో ఉండేవి. కాబట్టి ప్రశాంతంగా లేచి, అప్పుడు స్కూళ్ళు కూడా 10ంటికి ఉండేవి, కాలేజీలు 10ంటికి ఉండేవి, ఆఫీసులు 10ంటికి ఉండేవి. అందరూ సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బండ్లు లేవు, కార్లు లేవు. కొంచెం జీవితం ఏదో నెమ్మదిగా కొనసాగుతుండేది. ఎవరికి పెద్ద ఆశలు లేవు. పూరి గుడిసెలో ఉన్న హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు హ్యాపీగా ఉన్న వాళ్ళని చూపించండి, పెద్ద మేడన్న వాళ్ళకి ఎక్కువ ఉందనుకుంటున్నారు. సరే, జీవితం హర్రీ బర్రీ అయిపోయింది. దేవునితో సమయం గడపటం, ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం చదవటం. ప్రియులరా, దేవుని యొక్క వాక్యం బైబిల్లో దేంతో పోల్చబడింది? అమ్మా, ఇది ఆహారముతో పోల్చబడింది, రొట్టెతో పోల్చబడింది. యేసు ప్రభువు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, దిస్ ఈజ్ ద లైఫ్. యేసు ప్రభువు అన్నాడు, ఈ నా మాటలు జీవమై ఉన్నాయి. యేసు ప్రభువు వారి మాటలు జీవం. ఈ వాక్యము దేంతో పోల్చబడింది? విత్తనంతో పోల్చబడింది. విత్తనము ఫలమిస్తుంది. విత్తనము నాటినప్పుడు ఆ విత్తనం ఫలమిస్తుంది, విస్తారముగా ఫలిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకు ఫలమిస్తుంది. దేవుని యొక్క వాక్యం చదవటం వ్యర్థము కాదు. దేవుని యొక్క వాక్యంలో ధ్యానించటం, దాన్ని స్టోర్ చేసుకోవడం అదేమీ వ్యర్థమైన సంగతి కాదు. మన ఆత్మీయ జీవితాన్ని అది చిగురింపజేస్తుంది. వాక్యము ఆహారము రొట్టెతో పోల్చబడింది. ఈ వాక్యము తేనెతో పోల్చబడింది. తేనె అంత మధురమైనదిగా చెప్పబడింది. వాక్యము విత్తనంతో పోల్చబడింది. అది జీవమిస్తుంది, అది ఎదుగుతుంది. వాక్యము ఉదకముతో పోల్చబడింది. వాక్యం అనే ఉదక స్నానము చేత అని రాయబడింది. వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. యేసు ప్రభువు అన్నాడు, మీరు చెప్తున్న ఈ మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులు. దేవుని యొక్క వాక్యము మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏమవుతుంది? నువ్వేం చేసినా చేయకపోయినా ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంటే అపవిత్రత. చూడండి, మనం ఈ షర్ట్ వేసుకున్నాం, వైట్ షర్ట్. ఎంత ఏసీలో కూర్చున్నా లేకపోతే ఎంత జాగ్రత్తగా ఉన్న దీంట్లో ఏముంటుంది? మొత్తం మట్టి వస్తుంది. అట్లాగే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎంత మనకు తెలియకుండా అపవిత్రత వస్తూ ఉంటుంది. మీకు గుర్తుందా? ప్రత్యక్ష గుడారంలో పైనంతా బంగారం, పక్కనంతా బంగారం, కానీ కింద మట్టి, ఫ్లోరింగ్, ఇసుక. కాబట్టి యాజకులకు ఏమవుతుంది? కాళ్ళకు మట్టి అంటుతుంది. కాబట్టి యాజకులు ఏం చేయాలా? గంగాళము దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కోవాలా. పేతురుతో యేసు ప్రభువు అన్నాడు. పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు నన్ను గడగొద్దు అన్నాడు. యేసు ప్రభువు అన్నాడు, నేను నిన్ను కడగకపోతే నీకు నాకు పాలు లేదు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా అట్లయితే నాకు తలకు స్నానం చేయించు అన్నాడు. ప్రభువు అన్నాడు, స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే చాలు అన్నాడు. దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను ఇది ఎట్లా ఉందంటే, మనం స్నానం చేయకుండా 3 రోజులు ఉంటే ఎట్లుంటుంది? ఇది లేకపోతే కూడా అదే. మన ఆత్మీయ జీవితం స్టింకీ అయిపోతుంది. దేవుని యొక్క వాక్యము
ఉదకముతో పోల్చబడింది. దేవుని యొక్క వాక్యము అగ్నితో పోల్చబడింది. ఇర్మియా గ్రంథం 23:29 అగ్నితో పోల్చబడింది. ఇంకా అక్కడ ఏంతో పోల్చబడింది? సుత్తితో పోల్చబడింది. చదువుతారా? ఇర్మియా 23:29. నా మాట సుత్తి వంటిది కాదా? దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది, దేవుని యొక్క వాక్యము సుత్తి వంటిది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23-25 వచనాల్లో వాక్యమును అద్దము. పిల్లల చాలాసార్లు మన సంగతులు మనకు అర్థం కావు. లోకం ఏం చెప్తుంది? అబ్బా నీ అంత మంచోడు లేడు, అబ్బా నీ అంత గొప్పవాడు లేడు, అబ్బా నీ అంత అందగాడు లేడు అని చెప్తుంది లోకం. మన నిజ స్వరూపాన్ని మనకు చూపించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సన్నిధి. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుచున్నవి. యేసు ప్రభువు దేవుని యొక్క దర్శనం చూసినప్పుడు యెషయా ప్రవక్త అన్నాడు, అయ్యో నశించితిని, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో నివసించువాడను. ఈ వాక్యం యొక్క వెలుగులో మన జీవితాలు, మన నిజమైన పరిస్థితి కనపడుతుంది. చాలామంది గర్వం కనపడుతూ ఉంటుంది వాళ్ళ మాటల్లో. క్రైస్తవ జీవితంలో కూడా పులిపీటెక్కిన ప్రజలను కదిలిచ్చిన, ఓ మేము అలా చేసాం, మేము ఇలా చేసాం, మేము ఇంత చేసాం, మేము అంత చేసాం, మాది ఇంత పెద్ద సంఘము, లేకపోతే ఇది చేసాం. ఏం కనపడుతుంది అక్కడ? దేవుడు కనపట్లా. ఎందుకు కనపడట్లా? వాక్యం అనే అద్దములో తమ జీవితాలు చూసుకోవట్లా. వాక్యం అనే అద్దం మన నిజ స్వరూపమును చూపిస్తుంది. మనకున్న అలవాటు ఏంటి? అద్దం కనపడితే ఎన్నిసార్లైనా మనం చూసుకుంటాం. అది ఎక్కడ కనపడ్డా, షాపింగ్ కాంప్లెక్స్లో కనపడ్డా, కాలేజీలో కనపడ్డా, అద్దం కనపడిందంటే ఒకసారి చూసుకోవాల్సిందే. కానీ ఈ అద్దం సంగతి, వాక్యం అనే అద్దములో మన జీవితాలను మన నిజ స్వరూపమును చూపించేది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం దేంతో పోల్చబడింది? వెలుగుతో పోల్చబడింది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కీర్తన 119, 105. ఈ అంధకార లోకములో, దేవుడు లేని ఈ లోకములో ప్రజలంతా వారి మనసులు ఏమైపోయినాయి? అంధకారమయమైపోయినాయి కదా. ఎఫెసీ 4:17 వారు అంధకారమైన మనస్సు గలవారై హృదయ కాఠిన్యం వలన అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన, అక్కడ ఏమన్నా అంధకారమైన మనస్సు. ఈ లోకంలో రక్షణ లేని ప్రజలు దేంట్లో ఉన్నారయ్యా అంటే అంధకారమైన మనస్సు. కాబట్టి గుడ్డివాడి త్రోవ చూపలేడు. ఇటువంటి లోకంలో నీకు నాకు నిజమైన కనులకు వెలిగిచ్చేది. ప్రజలు పరిగెడుతున్నారు డబ్బు వెంబట, ప్రజలు పరిగెడుతున్నారు పేరు ప్రఖ్యాతుల వెంబట. వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకు? వారి కన్నులు తెరవబడలా, వారికి వెలుగు లేదు. నీకు నాకు వెలుగు ఏంటంటే దేవుని. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రతి విషయాన్ని దేవుని యొక్క వాక్యములో నుండి చూడాలి. అర్థమవుతుందని నేను చెప్పేది. ఇది సత్యమా అంటే అది ఎక్కడ ఉండాలా? ఇక్కడ ఉండాలి. వాక్యం ఏం చెప్తుందో చూడాలి. వాక్యం ఏం రాయబడిందో ఎరగాలి. ఇది అల్టిమేట్ ఫైనల్ అథారిటీ. దేవుని యొక్క వాక్యము వెలుగు, దేవుని యొక్క వాక్యము దీపము. ఈ దేవుని వాక్యము కత్తితో పోల్చబడింది. దేవుని వాక్యము సజీవమైనదై, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై, శరీరమును ఆత్మను శోధించుచు మూలుగను. చదువుతారా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. ఎందుకనగా ఎన్నో వచనమ్మా? 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. పౌలు గారు సర్వాంగ కవచం గురించి మాట్లాడాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో. ఏం చెప్పాడు? రక్షణనే శిరస్త్రాణము, నీతి అనే మైమరవు, సత్యమనే దట్టి, విశ్వాసమనే డాలు,
సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనేటువంటి జోడు. ఇవన్నీ ఏంటి? డిఫెన్సివ్. అవతల వాడు దాడి చేస్తే కాపాడుకోవడానికి. నువ్వు అవతల వాడి మీద దాడి చేయాలంటే ఏం కావాలి? ఖడ్గం కావాలి. వాక్యం అనే ఆత్మ ఖడ్గం. సాతాన్ని ఎదిరించడానికి నీకు నాకు కావాల్సింది వాక్యం అనే ఖడ్గం. యేసు ప్రభువు వారు ఎట్లా ఎదుర్కొన్నాడు? దురాత్మని సౌండ్ సిస్టమ్ పెట్టి, మ్యూజిక్ వాయించే వాళ్ళని పెట్టి, మైక్ పెట్టి పో 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 అన్నాడా? లేదు. వాడు వచ్చాడు, ఎందుకు ఆకలిగా ఉన్నావు? హాయిగా రాళ్ళని రొట్టెలు చేసుకుని తిను అన్నాడు. మనకు కూడా చెప్తాడు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు అన్నీ కూడా వాళ్ళని చూడు, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ చేసుకుని పో అని చెప్తాడు. ప్రభు అన్నాడు, రాయబడింది, ఇట్స్ రిటన్. ఏం రాయబడింది? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, ఒక్క మాట కూడా వ్యర్థమైన మాట కాదు, దేవుని మాట జీవము. దేవుని మాటలు జీవము. దే గివ్ అస్ లైఫ్. ఏదో వ్యర్థమైన ఉట్టుట్టి మాటలు కాదు. మనం మాట్లాడుకునే మాట ఉట్టి మాటలు, గంట సేపు మాట్లాడతాం, దాంట్లో అసలు పాయింట్ ఉండదు. వాళ్ళకు ఉపయోగం ఉండదు, మనకు ఉపయోగం ఉండదు. మాటలు మాత్రం గంట సేపు జరుగుద్ది. రీల్స్ చూస్తాం, షార్ట్స్ చూస్తాం, గంట సేపు వెళ్ళిపోతే టైం అయిపోద్ది. ఏంటంటే ఏం లేదు అక్కడ. కానీ దేవుని మాటలు జీవం. మళ్ళా వాడు సాతానుడు యేసు ప్రభును దేవాలయ శిఖరాన్ని తీసిపోయాడు. దూకు, ఆ వీడియో అప్లోడ్ చేయి, ఎంతమంది చూస్తారు తెలుసా? యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే అబ్బా భలే దూకాడు. ప్రభు అన్నాడు, మళ్ళీ వాడు వాక్యం చెప్పాడు ఏమని? నువ్వు దూకితే దేవదూతలు నీ పాదంలోకి నువ్వు దూకితే అని లేదు, నువ్వు నీ పాదంలోకి రాయి తగలకుండా పట్టుకుంటారు, నువ్వు దూకమని లేదు అక్కడ. వాడు వాక్యాన్ని తిప్పుతున్నాడు, కానీ ప్రభు వాక్యమునే కోట్ చేశాడు. మరలా ఏమన్నాడు? ఇదంతా చూడు, నేను నీకు ఇస్తాను కదా. లోకం అదే చెప్తుంది. ఆదికాండం 11వ అధ్యాయంలో వాళ్ళు ఏమనుకున్నారు? మనం గొప్ప పేరు సంపాదించుకుందాం. ఏం కట్టి? బాబేలు గోపురం కట్టి. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? నీ నామమును గొప్ప చేసేదను. దేవుడిచ్చేది శాశ్వతం. లోకము సాతాను అన్నాడు, నేను ఇస్తాను, నాకు మొక్కు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? నీ దేవునికి మాత్రమే మొక్కి ఆయనకు మాత్రమే సాగిలపడాలని రాయబడి. యేసు ప్రభు వారే సాతానుతో పోరాటానికి, శోధనను ఎదిరించటానికి రాయబడి ఉన్నది, రాయబడి ఉన్నది, రాయబడి ఉన్నది అని చెప్తే నువ్వు నేను ఉట్టుట్టి మాటలు, దానివల్ల ఉపయోగం. కనుక దేవుని యొక్క వాక్యము ఖడ్గముతో పోల్చబడింది. దేవుని యొక్క వాక్యము బంగారముతో పోల్చబడుతూ వచ్చింది. కనుక పిల్లరా, ఈ దేవుని యొక్క వాక్యమును ప్రేమిద్దాం. నీకెంత శక్తి ఉంటే అంత మంచి బైబిల్ కొనుక్కున్నంత మాత్రం చదువుతామని కాదు కానీ, బట్ దట్ షోస్ ద కమిట్మెంట్. మన షర్ట్ వాల్యూనేమో 1000 రూపాయలు, 2000, బైబిల్ మాత్రం 100 రూపాయలు. మళ్ళీ దాంట్లో బేరం ఆడటం తగ్గదా? ఎక్కువ ఉందా? ఇప్పుడు బైబిల్ అమ్మే వాళ్ళకి చాలా సేల్స్ తక్కువ ఉంటాయి. వాళ్ళు దేవుని వాక్యాన్ని అమ్ముకొని జీవిస్తున్నారు. వాడికి ఏం చేయాలి మనం? అయినా నీకేం అందుతాం, 100 రూపాయలు ఎక్కువ తీసుకో, దేవుని వాక్యం కదా. కానీ మనం అక్కడ బేరం ఆడాలి. మళ్ళీ వాక్యం తక్కువ దొరుకుతుందా? కొన్నిసార్లు మంచి బైబిల్ కొంటారు, కానీ దాన్ని తీర దుమ్ము పట్టిపోతూ ఉంటుంది. ఈ జాన్ బనియన్ అనేటువంటి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఎవరి బైబిల్ బాగా చినిగిపోయి ఉంటుందో ఆ వ్యక్తి మంచి బలంగా ఉంటాడు ఆత్మీయంగా అన్నాడు. అంటే ఇటు పోయి చింపమని కాదు, మళ్ళీ అడది పని చేస్తాం. దీన్ని ఎంత బాగా చదువుతీ నలిగిపోతుందో ఆ మనిషి అంత బలంగా తయారవుతాడు. పిల్లరా, దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం. నూతనమైన సంవత్సరంలోకి వస్తున్నాం, తీర్మానాలు చేసుకుందాం, బైబిల్ చదువుదాం ప్రతిదినం క్రమం తప్పకుండా, ఎంత వీలైతే అంత. అంతకు మించి ఆత్మీయ జీవితానికి వేరే సూత్రాలు, షార్ట్కట్స్ ఏం లేవు. దేవుణ్ణి ఎరగాలి మనం. దేవుణ్ణి ఎరగాలంటే ఉన్న ఒకే ఒక్క విండో దేవుని యొక్క వాక్యం. ఎంతగా దేవుని యొక్క వాక్యము ఏం రాయబడింది? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు
నీ వాక్యమును నా హృదయములో దాచుకొని ఉన్నాను. వాక్యాన్ని దాచిపెట్టుకోవటం, ఐ హిడ్ ఇట్ ఇన్ మై హార్ట్. తెలుగులో అయితే ఉంచుకొని ఉన్నాను అన్నది రాయబడింది కీర్తనలో, కానీ ఇంగ్లీష్లో ఉంది ఐ హిడ్ ఇట్. ఏం దాచిపెట్టుకుంటారు? విలువైనవి, బంగారం దాచిపెట్టుకుంటారు. మనం కూడా హృదయంలో ఏం దాచిపెట్టుకోవాలా? దేవుని యొక్క వాక్యం. అందుకోసం ఇందాలు చెప్పుకున్నాం జాన్ బనియన్ గారి గురించి. ఆయన హృదయంలో వాక్యము నింపుకుంటే యేసు ప్రభువుని గుచ్చారు, మేకులతో కొడుతున్నారు. ఏం బయటకు వచ్చింది? తిట్లు బయటకు వచ్చాయా? దుర్భాషలు బయటకు వచ్చాయా? ఏం బయటకు వచ్చింది? ప్రార్థన బయటకు వచ్చింది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని. మనం ప్రార్థనలో మోకాళ్ళు ఉన్నాం, చేతులు పెట్టాం, ఆరాధనలు అందరూ కూర్చున్నారు, ఎవరో కాలు దొక్కారు, చేయి దొక్కారు మంది. ఏం బయటకు వస్తుంది? కళ్ళు కనపడట్లే నీకు? మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే ఏం బయటకు వస్తుంది? ఈగో బయటకు వస్తుంది. మనం హర్ట్ అయిపోతున్నాం, మన గౌరవానికి భంగం కలిగింది. మనలోంచి ఏం బయటికి రావాలా? దేవుని యొక్క వాక్యము బయటికి రావాలి. యేసు ప్రభువుని కూర్చితే ప్రార్థన బయటకు వచ్చింది. పిల్లరా, దేవుని వాక్యమును ప్రేమించి 4 విషయాలు నేను త్వరగా అంటే నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ లిస్ట్ చెప్తాను. దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకోవాలి. 3వది, దేవుని యొక్క వాక్యము లోబడి జీవించాలి. 4వది, దేవుని వాక్యమును ప్రకటించాలి. అది అంటే ఏదో స్పెషల్గా వాక్యం ప్రకటించాలి కాదు, మన మాటల్లో వాక్యము రావాలి, మన ఉదాహరణలు వాక్యము రావాలి. ఎప్పుడు వస్తుంది అది? దేవుని వాక్యంతో మనల్ని మనం నింపుకుంటే. వచ్చే వారం దేవుని వాక్యం యొక్క ప్రయోజనాలు ఏంటో ఒకటి మనం చూద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి క్రైస్తవ జీవిత పునాదులు ఇవి చాలా ప్రాథమికం. ఇవి మాకు తెలుసు, మాకు చిన్నప్పటి నుంచే ఇవన్నీ మాకు తెలుసు. కానీ ప్రభువా, ఈ తీరిక లేనటువంటి జీవితంలో మేము ఫ్లోలో కొట్టుకుని పోతున్నాం ప్రభువా. సోషల్ మీడియా, ఇంటర్నెట్, బిజీ లైఫ్, ఉద్యోగాలు, పిల్లలు, వాళ్ళ చదువులు, మా కార్యక్రమాలు, వీటిలో మేము కొట్టుకొని పోతున్నాం. మేము గడపాల్సినంత సమయం నీతో, నీ వాక్యంతో గడపట్లేదు అని మేము యథార్థంగా ఒప్పుకుంటున్నాం ప్రభా. ఈ జీవితం మాకొద్దు ప్రభా, ఈ క్యాజువల్ సరదా క్రైస్తవ జీవితం మాకు. వీ వాంట్ టు బి సీరియస్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్, ఇన్ క్రిస్టియన్ కాండక్ట్. మేమేదో సరదాగా అలా నడిచిపోయే క్రైస్తవ జీవితంలో మేము ఉండదలుచుకోలేదు ప్రభా. మేము నమ్మాం యేసు ప్రభువుని, పరలోకం ఉందని నమ్ముతున్నాం, ఒకనాడు మీ దగ్గర నిలబడతామని నమ్ముతున్నాం. ఈ లోక ఘనత, ఈ లోక డబ్బు, ఈ లోక ఉద్యోగాలు ఇవన్నీ ఒకనాడు గతించిపోతాయి అని మేము నమ్ముతున్నాం. అలాంటప్పుడు మేమెంత సీరియస్గా ఉండాలి ప్రభా, మేమెంత సీరియస్గా తీసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని. దేవుని వాక్యం కొరకు ఎంత ఆకలి ఉండాలి మాలో. ఈ వాక్యం మా దగ్గర రావడానికి ఎంతమంది క్రయం చెల్లించారు, ఎంతమంది తమ జీవితాలు కోల్పోయారు. ఇవన్నీ మర్చిపోయి మేమేదో సరదాగా రోజుకొక వాక్యం, క్యాలెండర్ వాక్యం చదువుకొని ఉంటే ప్రభువా, ఇదంతా దౌర్భాగ్యకరమైన క్రైస్తవ జీవితం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. దేవుని వాక్యాన్ని ప్రేమించినట్లుగా, నీ వాక్యము నాకు, నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని, మేమేదో దాని మీద పాక్కుంటూ వెళ్ళిపోకుండా పట్టుపురుగు ఎలాట్లాగా ఆకులన్నీ తిని దాని సారం చేత లావైతుందో పట్టుపురుగు, మేము అలాగా దేవుని యొక్క వాక్యాన్ని తిని జీర్ణించుకోవడానికి మాకు సహాయం చేయమని, మమ్మల్ని సంధించమని, మాలో ఉన్న బద్ధకం, సోమరితనం, ఈ లోక సంబంధమైన జీవిత విధానం నుంచి మమ్మల్ని విడిపించుమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.